ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా సాంఘిక మత సంస్కరణోద్యమాలు పార్ట్ 2 రూపంలో మరొక 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకువచ్చాము. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాం, చూడండి. అలాగే వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రింది వారిలో శారదా సదన్ను స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పండిత రమాబాయి. ఎక్స్ప్లెనేషన్: శారదా సదన్ను పండిత రమాబాయి 1889లో బొంబాయి నగరంలో స్థాపించారు. ఇది వితంతు మహిళలకు ఆశ్రయం, విద్యా అవకాశాలు కల్పించే ఆశ్రమంగా ప్రారంభమైంది. ఆమె ఈ ఆశ్రమం ద్వారా మహిళా స్వయం సమృద్ధి కోసం ఎంతో కృషి చేసింది. శారదా సదన్ తరువాత ముక్తి మిషన్గా అభివృద్ధి చెందింది. రామాబాయి ఒక ప్రగతిశీల విద్యావేత్త, స్త్రీ హక్కుల పోరాట యోధురాలు మరియు సంస్కృత పండితురాలు. ఏ గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అంటే ఏకదేవతారాధకులకు ఒక కానుక అనే గ్రంథాన్ని రాజారాం మోహన్ రాయ్ ఏ భాషలో రచించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పర్షియన్ భాషలో. ఎక్స్ప్లెనేషన్: రాజారాం మోహన్ రాయ్ ఎ గిఫ్ట్ టు మోనోథియిస్ట్ అనే గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించారు. ఆయన ఈ రచన ద్వారా ఏకదేవతారాధనను సమర్థిస్తూ బహుదేవతారాధన, అంధవిశ్వాసాలు మరియు మూర్త పూజను వ్యతిరేకిస్తూ విమర్శించారు. ఈ గ్రంథం ఆధ్యాత్మిక తాత్వికత, వేదాంత ప్రభావం మరియు తర్కబద్ధమైన ధర్మవాదానికి బలమైన మద్దతునిచ్చింది. ఇది ఆయన బ్రహ్మ సమాజ స్థాపనకు దారితీసిన ప్రారంభ తాత్విక రచనలలో ఒకటి. ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఈవి రామస్వామి నాయకర్. ఎక్స్ప్లెనేషన్: ఆత్మగౌరవ ఉద్యమాన్ని పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ 1925లో తమిళనాడులో ప్రారంభించారు. ఈ ఉద్యమం కుల వివక్ష, బ్రాహ్మణాధిక్యం, మహిళల అణచివేతకు వ్యతిరేకంగా సాగింది. దక్షిణ భారతంలో సామాజిక సమానత్వం, స్వాభిమాన భావనలకు బలమైన ప్రాతినిధ్యంగా నిలిచింది. నాయకర్ కుడి అరసు, విదుతలై వంటి పత్రికల ద్వారా తన భావజాలాన్ని ప్రచారం చేశారు. తెలుగులో మొట్టమొదటి నవల అయిన రాజశేఖర చరిత్రను రచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కందుకూరి వీరేశలింగం పంతులు. ఎక్స్ప్లెనేషన్: రాజశేఖర చరిత్ర అనే నవలను కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు. ఇది తెలుగు భాషలో తొలి నవలగా 1878లో వివేకవర్ధిని పత్రికలో
ధారావాహికగా ప్రచురించబడింది. తరువాత 1880లో పుస్తకంగా వెలువడింది. వీరేశలింగం గారు ఈ రచన ద్వారా సామాజిక చైతన్యం, ఆధునిక భావజాలం మరియు నవలా శైలికి తెలుగు సాహిత్యంలో బలమైన బీజం వేశారు. ఆయనను ఆధునిక తెలుగు సాహిత్య పితామహుడు అని కూడా పిలుస్తారు. 1906లో జగన్ మిత్రమండలిని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. భాగ్యరెడ్డి వర్మ. ఎక్స్‌ప్లనేషన్: భాగ్యరెడ్డి వర్మ 1906లో జగన్ మిత్రమండలిని హైదరాబాదులో స్థాపించారు. ఆయన అసలు పేరు మాదేరి బాగయ్య. తర్వాత భాగ్యరెడ్డి వర్మగా పిలువబడ్డారు. ఈ సంస్థ ద్వారా దళితుల విద్య, చైతన్యం, జోగిని దేవదాసి వ్యవస్థ వ్యతిరేకత తదితర అంశాలపై పనిచేశారు. ఆది హిందూ అనే పదం ద్వారా ఆయన దళితుల ఆత్మగౌరవాన్ని ప్రతిష్ఠించేందుకు కృషి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించారు. ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం అనే నినాదాన్ని ఇచ్చినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. శ్రీ నారాయణ గురు. ఎక్స్‌ప్లనేషన్: శ్రీ నారాయణ గురు ఒక ప్రముఖ ధ్యాన యోగి, సామాజిక సంస్కర్త మరియు మానవ సమానత్వానికి పోరాట యోధుడు. ఆయన ఇచ్చిన నినాదం ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం. భారతదేశంలో కుల వ్యవస్థపై గట్టి ప్రశ్నల్ని లేవనెత్తింది. ఆయన కేరళలోని ఎజవ సమాజానికి విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించారు. శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనే సంస్థను అంటే ఎస్ఎన్డిపి అనే సంస్థను స్థాపించి విద్య, ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కోసం పనిచేశారు. 1924లో బ్రాహ్మణేతరులకు దేవాలయ ప్రవేశం కోసం వైకోం సత్యాగ్రహం చేసినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఈవి రామస్వామి నాయకర్. ఎక్స్‌ప్లనేషన్: వైకోం సత్యాగ్రహం ప్రారంభంలో టీకే మాధవన్ నాయకత్వం వహించిన ఈ ఉద్యమాన్ని అధికారికంగా, సంఘటనాత్మకంగా ముందుకు తీసుకువెళ్లిన వారు మాత్రం పెరియార్, ఈవి రామస్వామి నాయకర్. వైకోం సత్యాగ్రహం కేరళలోని వైకోం దేవాలయ పరిధిలోకి అనుమతి నిరాకరించిన సంఘటనకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం. ఆయన అణగారిన తరగతుల హక్కుల కోసం పోరాడారు. ఆయన సహకారం ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఆంధ్రాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. కందుకూరి వీరేశలింగం పంతులు. ఎక్స్‌ప్లనేషన్: ఆంధ్ర ప్రాంతంలో వితంతు పునర్వివాహానికి మూల పురుషుడిగా కందుకూరి వీరేశలింగం పంతులును గుర్తిస్తారు. ఆయన స్వయంగా 1881 డిసెంబర్ 11న
రాజమండ్రిలో తొలి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు. ఇది ఆంధ్ర సమాజ సంస్కరణ చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. వీరేశలింగం గారిని తెలుగు పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు అని కూడా పిలుస్తారు. క్రింది వాటిలో బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి సత్యాగ్రహాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. మహాద్ సత్యాగ్రహం మరియు కాలారాం సత్యాగ్రహం. ఎక్స్‌ప్లనేషన్ 1927లో మహారాష్ట్రలోని ముంబై రీజియన్‌లోని మహాద్ పట్టణంలో చౌదార్ ట్యాంక్ అనే పబ్లిక్ నీటి వనరును దళితులకు హక్కుగా గుర్తించేందుకు అంబేద్కర్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం 1930లో నాసిక్‌లో ఉన్న కాలారాం దేవాలయంలో దళిత వర్గాలకు ప్రవేశాన్ని నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆలయం ప్రవేశం కోసం కాలారాం సత్యాగ్రహాన్ని నిర్వహించారు. క్రింది వారిలో హరిజన్ సేవక సంఘాన్ని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. మహాత్మా గాంధీ. ఎక్స్‌ప్లనేషన్ హరిజనుల అభ్యున్నతికి సహాయం చేయడం కోసం 1932లో మహాత్మా గాంధీ హరిజన్ సేవక సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం అస్పృశ్యత నిర్మూలనకు, సామాజిక సమానత్వానికి, హరిజనుల అభివృద్ధి కోసం పనిచేసింది. ఈ సంఘం గాంధీ గారి వ్యక్తిగత నిధులతో స్థాపించబడింది మరియు ఆయన స్వయంగా హరిజన్ పత్రిక కూడా ప్రారంభించారు. శారదా చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1929లో. ఎక్స్‌ప్లనేషన్ శారదా చట్టం 1929లో బ్రిటిష్ ఇండియా లెజిస్లేటివ్ కౌన్సిల్ ద్వారా ఆమోదించబడింది. ఇది బాల్య వివాహాలను నిరోధించేందుకు తీసుకువచ్చిన ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ద్వారా బాలికల కనీస వివాహ వయస్సును 14 సంవత్సరాలకు, బాలురది 18 సంవత్సరాలకు పెంచారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. బిఆర్ అంబేద్కర్. ఎక్స్‌ప్లనేషన్ బిఆర్ అంబేద్కర్ సామాజిక ఆర్థిక న్యాయం కోసం 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ దళితులు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేసింది. ఈ పార్టీ ద్వారా అంబేద్కర్ రాజకీయంగా విశేషంగా గుర్తింపు పొందారు. 1937లో జరిగినటువంటి బాంబే ప్రెసిడెన్సీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 15 సీట్లు సాధించింది. 1887లో భారత ధర్మ మహామండలిని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్
బి. పండిట్ దీన్ దయాళ్ శర్మ. ఎక్స్‌ప్లనేషన్: భారత ధర్మ మహామండలిని 1887లో పండిట్ దీన్ దయాళ్ శర్మ హరిద్వార్‌లో స్థాపించారు. ఇది హిందూ ధర్మ పరిరక్షణకు అంకితమైన సంఘం. బ్రిటిష్ శాసన కాలంలో హిందూ సంప్రదాయాలను కాపాడేందుకు ఇది ముందంజలో ఉండేది. ఈ సంస్థ ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్, థియోసాఫికల్ ఉద్యమం వంటి ఆధునిక ధర్మవాదాలకు వ్యతిరేకంగా సనాతన హిందూ ధర్మాన్ని సమర్థించింది. భారతదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించినవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎక్స్‌ప్లనేషన్: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ భారతదేశంలో వితంతువుల పునర్వివాహానికి చట్టబద్ధత కల్పించి స్వయంగా డిసెంబర్ 7, 1856న కలకత్తాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు. ఆయన హిందూ వివాహ చట్టానికి బలమైన మద్దతునిచ్చి మహిళల హక్కుల కోసం పోరాడారు. ఇది భారతీయ సమాజంలో మహిళా శ్రేయస్సు కోసం జరిగినటువంటి అతిపెద్ద సంస్కరణ. క్రింది వారిలో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్స్‌ప్లనేషన్: పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1945 జూలై 8న స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం బౌద్ధిక, నైతిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా విద్యను అందించడం. ఈ సంస్థ దళితులు, వెనుకబడిన తరగతుల విద్యా అభివృద్ధికి అంకితమైంది. ఇది సమాన విద్యా అవకాశాలను అందించేందుకు ఓ ముఖ్యమైన ప్రయత్నం. ఈ సంస్థ ద్వారా ఆయన సిద్ధార్థ కాలేజ్, మిలింద్ కాలేజ్ వంటి విద్యా సంస్థలను స్థాపించారు. క్రింది వారిలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు జాతీయ అధ్యక్షురాలిగా పనిచేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఈశ్వరీబాయి పటేల్. ఎక్స్‌ప్లనేషన్: ఈశ్వరీబాయి పటేల్ భారతదేశంలోని దళిత మహిళల హక్కుల కోసం పోరాడిన నాయకురాలు. ఆమె అంబేద్కర్ ఆందోళనల నుండి ప్రభావితమై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె దేశస్థాయి నాయకురాలిగా ఎదిగి ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఇది దళిత మహిళల రాజకీయ ప్రాతినిధ్యంలో మైలురాయిగా నిలిచింది. వేదాలకు తరలి వెళ్ళండి అంటే బ్యాక్ టు ద వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. స్వామి దయానంద సరస్వతి. ఎక్స్‌ప్లనేషన్: స్వామి దయానంద సరస్వతి హిందూ సమాజాన్ని వేదాధారిత ధర్మానికి మళ్లించాలనేటటువంటి ఉద్దేశంతో వేదాలకు తిరిగి వెళ్ళండి అనే ప్రసిద్ధమైనటువంటి నినాదాన్ని ఇచ్చారు. ఇది
వేదాలలోని శుద్ధమైన సిద్ధాంతాలను తిరిగి స్వీకరించాలనేటటువంటి ఆహ్వానం. ఆయన ఆర్య సమాజాన్ని స్థాపించి వేదాలు మాత్రమే నిజమైన జ్ఞానమని ప్రచారం చేశారు. ఆయన బహుదేవతారాధన, మూర్తి పూజ మరియు కర్మకాండలను వ్యతిరేకించారు. క్రింది వారిలో గద్య తిక్కన అనే బిరుదు కలవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కందుకూరి వీరేశలింగం. ఎక్స్‌ప్లనేషన్. తెలుగు సాహిత్యంలో గద్య రచనకు బలమైన పునాదులు వేసినటువంటి కందుకూరి వీరేశలింగాన్ని గద్య తిక్కనగా గౌరవించారు. ఆయన రాసిన రచనలు సామాజిక సందేశాలతో కూడినవి. గద్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి దానిని ప్రజల భాషగా మార్చినందుకు ఆయనకు ఈ బిరుదు లభించింది. ఆయన రచనలు సామాజిక చైతన్యం, విద్యా ప్రబోధం మరియు పునరుజ్జీవన భావజాలాన్ని ప్రతిబింబించాయి. క్రింది వాటిలో జస్టిస్ మహదేవ గోవింద రనడేకు సంబంధించి సరైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఎక్స్‌ప్లనేషన్. మహాదేవ గోవింద రనడే అంటే ఎంజి రనడే ఒక సామాజిక సంస్కర్త మరియు జడ్జిగా పేరుగాంచినవారు. 1861లో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు. అలాగే పూణేలో స్థాపించబడిన దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఇది మహారాష్ట్రలో విద్యా విస్తరణ కోసం ఏర్పడినటువంటి సంస్థ. అంతేగాక 1885లో ఏర్పాటు చేసినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్స్‌ప్లనేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1947లో భారత స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. న్యాయశాఖలో పనిచేస్తూ సామాజిక సమానత్వం, హక్కుల పరిరక్షణ మరియు కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన నాయకత్వంలోనే రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ఆయన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1990లో భారతరత్న పురస్కారం కూడా అందించింది.